విద్యను నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అతడు ఒక మంత్ర విద్యను నేర్చుకున్నవాడుగా ఉంటున్నాడు. మరి అతడు చెప్పినటువంటి మాటలలో నేను గమనించింది ఏంటంటే, రాత్రికాల సమయం అవగానే అతడు ఏం చేసేవాడంట, సమాధుల దగ్గరికి వెళ్ళేవాడంట. రాత్రికాల సమయంలో సమాధుల దగ్గరికి వెళ్ళిపోయేవాడంట. ఆ యొక్క ఆహ్, మనుషుని యొక్క పుర్రెలు ఉంటాయి కదా! ఆ పుర్రెలతో వాటితో ఏం చేసేవాడంటే మరి తాను చెప్పినటువంటి మాటలను నేను వర్ణించలేకపోతున్నాను. ఎందుకంటే, ఆ మనుషుడు చెప్పినటువంటి మాటలు నాకే ఒక భయం కలిగించింది. నాకు ఒక భయం కలిగించింది. ఎందుకంటే, అంత భయంకరమైనటువంటి సిట్యుయేషన్‌లో, ఆ సమాధులు ఉన్నటువంటి ప్రాంతములో, అది మధ్యరాత్రిలో అంటే మిడ్‌నైట్‌లో అతడు చేసేటువంటి ఆ యొక్క పనులను చెప్పుచూ ఉన్నప్పుడు నాకు ఒక భయం కలిగింది. అంటే అంత ఘోరమైనటువంటి కార్యములు ఆ సమాధుల దగ్గర చేసేటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి